ఎక్కడ బోర్ కొట్టలా. కొంతమంది సెకండ్ హాఫ్ ఇది అంటున్నారు, ఫస్ట్ హాఫ్ వాళ్ళ ఒపీనియన్స్ అవి. నేను ఎవరి ఒపీనియన్ తప్పట్ను. బట్ నాకైతే సినిమా చాలా చాలా నచ్చింది. ఎక్కడా బోర్ కొట్టలా. నేను ఎక్కడ ఏ మొబైల్ తీసి చూస్తే ఏమవుతుందో అని మొబైల్ తీలా. సో నాకైతే కంటిన్యూటీ సినిమా చాలా బాగా నచ్చింది. మనోజ్ అన్న కంప్లీట్లీ స్టీల్ ద షో అనమాట. మనోజ్ అన్న మొత్తం షోని ఆయన పట్టుకెళ్ళిపోయాడు. అండ్ తేజ సజ్జ కూడా మనోజ్ అన్న లెవెల్ చేశాడు. ఎక్కడ తేజ సజ్జ తగ్గల. ఈ ఆల్సో డిడ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఫిలిం. హనుమాన్లో చాలా బాగుంది. అంటే స్టార్టింగ్లో ఏమైందో తెలియదు కానీ తర్వాత హనుమాన్ నుంచి తను ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటున్నాడు. అండ్ ఈ సినిమాతో ఖచ్చితంగా 500 crore హీరో అయిపోతాడు. అండ్ నాకైతే అనిపించింది ఇక్కడి నుంచి తేజ సజ్జ ఇలాంటి సినిమాలు ఎంచుకుని యాక్షన్ ఫిలిమ్సే చేయాలి. సో లేదంటే జనాలు యాక్సెప్ట్ చేయాలి. ఈ మూవీ కొంచెం ఏమో ప్రీవియస్ మూవీస్ పాన్ ఇండియా మూవీస్ చూసినట్టు అనిపిస్తుంది అంటున్నారు. అది ఎవరి ఒపీనియన్ వాళ్ళదన్న. ప్రీవియస్ పాన్ ఇండియా అది వాళ్ళ ఇష్టం. బట్ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. అండ్ మెయిన్గా మాట్లాడుకోవాలంటే బీజిఎం గౌరహరి గారు నిజంగా మరో కీరవాణి గారు అన్నట్టు ఉంది ఇలాంటి బీజిఎం ఇవ్వడానికి. సో అండ్ ఇంకొకటి ఆ రాముడు గెటప్ వేసుకుని వచ్చింది నాకైతే ప్రభాస్ గారికి అనిపించారు. అది ప్రభాస్ గారు అయితే బాగుంటుంది అనిపించింది. ఇలాంటి సినిమాలకి రేటింగ్ ఏమన్నా రేటింగ్ ఇచ్చి సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ వర్క్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, స్క్రిప్ట్ సెలెక్షన్ బాగుంది. ఓవరాల్ మూవీ వాజ్ సూపర్. రేటింగ్ ఏమన్నా రేటింగ్ ఇచ్చి సినిమా ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే శ్రేయ గారు చెప్పాలి. ఎందుకంటే తల్లి క్యారెక్టర్లో కూడా ఇటువంటి సన్నివేశాలు ఉంటాయని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసి ఉంటాము. ఏంటంటే ఆవిడ చేసిన త్యాగానికి కొడుకు చేసిన త్యాగం కూడా ఉండకపోవచ్చు. ఏంటంటే తల్లిగా ఆవిడ డైరెక్ట్ ఇక్కడ చేశారు. చంద్రబాబు గారు కూడా ఇదివరకు వస్తున్నారు కదా, ఇది కూడా చూడదు. హైలైట్ ఏముందండి, ప్రతి ఒక్క హైలైట్ ఒక సన్నివేశం కూడా హైలైటే కాబట్టి ఇంకా దానికోసం 100. క్లైమాక్స్ ఎట్లా అనిపిస్తుంది? ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి జనరేషన్ దేవుడు అంటే ఎవరు ఏం అడుగుతున్నారు. ఏంటంటే ఇది చూస్తే కనుక రాముడు ఇదే ఉండొచ్చు అని ఈ సినిమా లాస్ట్ క్లైమాక్స్ ఒక గుణపట్టు రావచ్చు. తేజ యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ఏంటంటే చిన్న కుర్రవాడి కాడి నుంచి ఇప్పటి వరకు ఎదగడం అనేది ఎవరు ఎక్స్పెక్టేషన్స్ చేయరు. హనుమాన్ మూవీ కానీ చూడొచ్చు, దానికి ఇంకా చూడొచ్చు. ఇంకా ఎంత హోప్స్ ఉన్నాయి. ఒక మనకి బాలీవుడ్ని ముందు బయట తీసుకొస్తారు, బాలీవుడ్ కూడా అన్నట్టుగా ఒక లెవెల్ తీసుకొచ్చారు. లేదు ఇస్తారు. ఏంటంటే నేను అనుకుంటున్నాను బాగుంది కాబట్టి ప్రతి ఒక్క కూడా నెక్స్ట్ రావాలి అని కూడా. అసలు అది గుడికి వచ్చినట్టు ఫీల్ వచ్చింది. ఈసారి ఇక్కడ మళ్ళీ అదే ఫీల్తో మళ్ళీ బయటకు వస్తారు. మెయిన్ ఎస్పెషల్లీ మనోజ్ భయ్య కంబ్యాక్ ఇచ్చాడు భయ్య. ఇక బ్యాక్ పోయేది లేదు, ఇక ముందుకు దూసుకెళ్ళిపోవడమే. సినిమా అదిరిపోయింది. ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్లోనే చూడాలి. మొన్న వచ్చిన లిటిల్ ఆర్ట్స్, ఈరోజు వచ్చిన మిరాయ్, ఇంకోటి కిష్కిందపురి, అన్ని సినిమాలు చూడండి. బాగా ఎంకరేజ్ చేయండి. సినిమా నిలబడాలి. చాలా బాగుంది అనేసి అంటున్నారు కదా, అది చాలా మంది కూడా బాగాలేదు అనేసి అంటున్నారు. దాని గురించి మీరు ఏం మాట్లాడారు? మనోజ్ గారు కానీ 4-5 సినిమాలు కాపీ కొట్టారు అంటున్నారు. అంటే నేను కూడా ఫస్ట్ అనుకున్నా మన మంకీ కింగ్ ఏమైనా కాపీ చేశారేమో అని భయం వేసింది. కల్కి కాపీ అంటున్నారు. కల్కి లైట్గా టచ్ అయింది. సో ఓవరాల్ చూసుకుంటే సినిమా బాగుంది. ప్రభాస్ గారు ఉన్నారు ఆ సినిమాలో? లేదు, వాయిస్ స్టార్ట్ అయింది. అవునవును. ఎలా మనోజ్ గారు ఎలా చేశారు? అంటే తేజ గారు మనోజ్ గారు భైరవం సినిమా కంటే మనోజ్ గారు దీంట్లో బాగా చేశారు అన్నారు. కానీ దీంట్లో అలాంటిది లేదు. రాముడు లాస్ట్లో శ్రీరాముడిని బాగా చూపించాడు. సో ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే కొంచెం లేకపోతే కానీ సినిమా బాగుంది. ఇదొక మరొక హనుమాన్ సినిమా తీసుకుని బాగుంది. హనుమాన్ ఇది ఇంకో 300 కోట్లు కొడుతుందా? ఎన్ని కోట్లు చెప్పడం కానీ హనుమాన్ కంటే కొంచెం తగ్గిందని చెప్పి చిన్నపిల్లలు బాగా ఒక
ఒక మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ వాట్ టాలీవుడ్ సినిమా ఈజ్. చాలా ఎగరేసుకొని చెప్పుకోవచ్చు తెలుగు సినిమా అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అసలు మీరు ఫస్ట్ హాఫ్లో నెగిటివ్ చెప్పుకోవడానికి ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా ఉండదు, ఆ లెవెల్లో ఉంది. ఒక గ్రాండ్ విజువల్స్ అయినా, సినిమాటోగ్రాఫ్ అయినా సరే, యాక్షన్ బ్లాక్స్ అయినా సరే, దేశ్ గారి లేదంటే మనోజ్ గారి యాక్టింగ్ అయినా సరే నెక్స్ట్ లెవెల్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. మొత్తం ఫస్ట్ హాఫ్ వరకు మీరు ఏదైతే ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టుకున్నా సరే ఆ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అయితే మీ మైండ్ పోద్ది. ఆ లెవెల్లో విజువల్స్ అయితే ఉన్నాయి. మీరు ఎన్నిసార్లు చూసినా ఇది సెకండ్ టైం చూడడం పీసెక్స్ రావడం. బట్ నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అన్న. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీకి అన్నెసరీగా ఉండే ఒక పోలీస్ ట్రాక్ ఒకటి పెట్టారు, ఒకటి అన్నెసరీ వచ్చింది తప్ప అది తీసేస్తే మిగతా మొత్తం ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. ఎక్కడ కూడా ఒక ల్యాబ్ మూమెంట్ కానీ ఒక బోరింగ్ అని లేకుండా మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం ఒక స్టోరీ డ్రైవ్తో వెళ్ళిపోయింది. అండ్ ఒక మంచి ఫ్లోలో వెళ్తున్న సినిమాని ఒక లవ్ ట్రాక్ కానీ లేదంటే ఒక అన్నెసరీ సాంగ్స్ పెట్టకుండా చాలా బాగా తీసుకున్నారు అన్న. ఇదైనా సరే బ్రో ప్రభాస్ కల్కి కాపీ కొట్టారు అంటున్నారు. ఒక పాజిటివ్ ఏంటంటే ప్రభాస్ గారు వారసత్వం కొంచెం స్టార్ట్ అయ్యింది. కల్కి సినిమా చూసినట్టుంది అంటున్నారు. అక్కడెక్కడ ఉండొచ్చు అన్న. ఫైనల్గా ఏంటంటే మనకి నచ్చిందా లేదా ఒకటి చూసుకోవాలి. చాలా మూవీలు కాపీ కొట్టారనిపించింది. ఇప్పుడు తమ్ములో ఒక స్టోరీ ఒక పాయింట్ అయినా సరే లేదంటే అలా కొన్ని కొన్ని ఉన్నాయి. బట్ ఓవరాల్గా సినిమా చూసేటప్పుడు చాలా బాగా అనిపించింది. ఆయన విలన్గా చాలా సెట్ అయింది. ఎందుకంటే ఆయన వాయిస్తో అయినా లేదంటే ఆయన యాక్టింగ్ స్టైల్కి అయినా సరే చాలా బాగా అనిపించింది. బట్ ఓన్లీ ఒక ఇదేంటంటే క్లైమాక్స్ కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తాం. ఏంటంటే చాలా రష్గా క్లోజ్ చేసి అనిపించింది. హనుమాన్ వచ్చినప్పుడు మహేష్ బాబు గారి గుంటూరు కారం కొంచెం దెబ్బైంది. ఇప్పుడు ఓజీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది సినిమా వల్ల? అంతలేదన్న. ఇప్పుడు ఏంటంటే హనుమాన్లో ఒక ఫైనల్గా ఒక దేవుడి క్యారెక్టర్ పడి అది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది. కల్కిలో అయినా హనుమాన్ అయినా సరే అలాంటి ఫ్యాక్టర్ ఒకటి మిస్ అయింది. కానీ ఇప్పుడున్న వాడికి అయితే సరిపోతుంది. బట్ నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఓజీ వరకు యాక్షన్ బ్లాక్స్, సినిమాటోగ్రఫీ అండ్ విజువల్స్, గ్రాండ్ విజువల్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 crores పీపుల్స్ మీడియా వాళ్ళు ఇంత గ్రాండ్గా తీస్తారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 60 crores పెట్టినా సరే 600 crores పెట్టి ఎలా ఉంటుందో అలా ఉంది ఈ సినిమా అయితే. కొందరు స్టార్ హీరోయినా లేదా టైర్ 1 హీరోయినా తెచ్చుకోండి. ఆయన పెట్టిన 60 crores అంతా పెద్ద అవుట్పుట్ ఇచ్చాడు. మీరు ఉన్నారు మాట్లాడకూడదు. బట్ TFIలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటర్వ్యూ కాకని చెప్పుకోవచ్చు విజువల్ పరంగా. నెక్స్ట్ లెవెల్ అన్న.